అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వీరేష్. ఇక్కడ రిటైర్ బిఎస్ఎన్ఎల్ చేసి రిటైర్ అయ్యాను. ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అక్కడే ఉంటున్న క్రమంలో నాకు 2022లో మోకాలు నొప్పి వచ్చింది, కుడికాలు. అది హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఎక్స్రే తీసి మీకు కీళ్ళు అరిగిపోయినాయి, ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ తప్ప పరిష్కార మార్గం లేదని ఆయన అన్నారు. ఆపరేషన్ తప్ప పరిష్కారం ఏమైనా ఉంటే చెప్పండి అని నేను అన్నాను. దానివల్ల ఏం ఫలితం లేదన్నాడు. వారం 10 రోజులకు మెడిసిన్ ఇస్తున్నాను, ఈ మెడిసిన్ వాడండి, ఆ తర్వాత మీరు ఆలోచించుకొని రండి అన్నాడు. ఇక అదే లాస్ట్, అదే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళటం, మళ్ళీ వెళ్ళలేదు. ఆ తర్వాత ఇక చిన్న చిన్న చిట్కాలతోటి దాంతో దీంతో ఇట్లా నడిపించుకుంటూ వచ్చినాం. ఏదన్నా పని మీద వెళ్ళాలన్నా, ఏదైనా ఊరు వెళ్ళాలన్నా పెయిన్ కిల్లర్స్ బ్యాగ్ ఉంటే బ్యాగ్లో, జేబు ఉంటే జేబులో పెట్టుకొని వెళ్ళేవాడు. ఆ తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్ వచ్చింది మాది సిజిహెచ్ఎస్లో. అది వచ్చింది, దానికి మంచిగా పనిచేస్తుందని చెప్పారు. అది కూడా వాడాను. దేనివల్ల కూడా ఉపయోగం అయితే లేదు. ఏంటంటే నిప్పుల మీద నీళ్ళు తెలియట్టు ఉండటం తప్ప రెండోది పరిష్కార మార్గం లేదు. ఈ క్రమంలో మా మిత్రుడు, నా కొలిగానే మన వరంగల్లో ఉంటాడు, గోపాల్ అని, అతని ద్వారా నాకు ఈ విఆర్4 పరిచయం చేశాడు. సార్ని పరిచయం చేశారు, జయశ్రెడ్డి గారిని. ఫిబ్రవరి 1 నుంచి మొదలు పెట్టాను. ఇది విఆర్4 క్యాప్సిల్స్ అనేవి ఫిబ్రవరి 1 నుంచి మొదలు పెట్టాను. ఫిబ్రవరి 12, 13 తారీఖులకు ఏదో కొంచెం లూజ్ అనిపించి, కొంచెం అదేదో ఒక వింతగా అనిపించింది. నేను తనతో షేర్ చేసుకున్నా, టీ తాగే క్రమంలో ఏంటో నబ్బా ఇట్లా ఉన్నది పరిస్థితి, ఏంటంటే మీరు ఏం తింటున్నారో ఏం వాడుతున్నారో మీకు ఐడియా ఉందా అని తను అన్నది. నాకు అర్థం కాలేదు. విఆర్4 వాడుతున్నా అన్న విషయం మీకు గుర్తుందా అని క్వశ్చన్ పెట్టి, అయితే ఇప్పుడు ఇక నాకు ఈ ప్రాబ్లం ఏం లేదు, మంచిగా ఫ్రీగా తిరుగుతున్నాను, మెట్లు ఎక్కుతున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఎలాంటి ఇబ్బంది లేదు నాకు కానీ మా మేడం కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అదే క్రమంలో మార్కెటింగ్ చేస్తున్నాను. నా చేతుల మీదుగా ఎంతో మందికి ఇచ్చాను. వాళ్ళందరూ కూడా దాదాపు మనశ్శాంతిగా, పీస్ఫుల్గా, బాధ అన్నీ వదిలేసి ఉన్నారు.